Good afternoon, all of you. Today we are discussing about GLP and GMP. Post harvest పేపర్లో మనకి లాస్ట్ యూనిట్లో టాపిక్స్ అనమాట. ఫస్ట్ అది క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజ్మెంట్ అండ్ సర్టిఫికేషన్. సో అది మనకి లెసన్ నేమ్. సో క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఏదైనా ఒక ప్రొడక్ట్ అంటే నాట్ ఓన్లీ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్ కానివ్వచ్చు, ఫిష్ ప్రొడక్షన్ కానివ్వచ్చు, లైక్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఆ ప్రోడక్ట్కి లైక్ అది ఏ ప్రోడక్ట్ అయినా లైక్ తినే వస్తువు అయినా, మనం వేసుకునే క్లాత్స్ అయినవచ్చు, మనం డైలీ యూజ్ చేసే డైలీ నిత్యావసర వస్తువులైనా అవనివ్వచ్చు, ప్రతి దానికి కూడా క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మెయిన్ అనమాట. ఓకేనా. సో ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మెయిన్. సో ఈ క్వాలిటీ అష్యూరెన్స్లో దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క దానిలో ఏ ఏ సర్టిఫికేషన్ ఇస్తారు అసలు ప్రతి ఒక్క దానిలో, అంటే లైక్ ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలంటే ఏ ఏ సిబ్బంది అంటే ఏ ఏ మేనేజ్మెంట్ ఉంటారో ప్రతి ఒక్క దాని గురించి స్టడీ చేసేది ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. సో దీనిలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే జిఎల్పి అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్. ఓకేనా. సో ఈ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ జిఎల్పి అనేది ఎఫ్డిఏ రెగ్యులేషన్. ఎఫ్డి అంటే ఫుడ్ డెవలప్మెంట్ కమిటీని ఎఫ్డిఏ అంటారు. ఓకేనా. సో ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. మనం తీసుకునే ఫుడ్లో ఏదైనా డ్రగ్ కానీ ఏదైనా కలిసిందా అని చెక్ చేసేదే ఎఫ్డిఏ అనమాట. సో ఈ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ అని కూడా అనేది కూడా వన్ ఆఫ్ ద ఎఫ్డిఏ రెగ్యులేషన్ అనమాట. ఓకేనా. సో ఈ జిఎల్పి ఈజ్ ఏ ఫార్మల్ రెగ్యులేషన్ దట్ వాజ్ క్రియేటెడ్ బై ఎఫ్డిఏ. ఇది ఒక ఫార్మల్ రెగ్యులేషన్ అనమాట. దీన్ని మొట్టమొదటిసారిగా ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ఎఫ్డిఏ క్రియేట్ చేశారనమాట. సో దీన్ని ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978లో మొట్టమొదటిసారిగా ఈ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ జిఎల్పి అనే దాన్ని ఈ ఒక రెగ్యులేషన్ని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేశారు. ఎవరు అంటే ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ జిఎల్పి గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ని మనకి ఇన్వెంట్ చేశారు. అసలు ఈ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ అంటే ఏంటి, దీని యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. సో గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ అంటే జిఎల్పి ఈస్ ద ఎంబాడీస్ ఏ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్ వర్క్ విత్ ఇన్ విచ్ ల్యాబొరేటరీ స్టడీస్ ఆర్ ప్లాన్డ్, పర్ఫార్మ్డ్, మానిటర్డ్ అండ్ అచీవ్డ్ అండ్ రిపోర్టెడ్. అంటే ఇప్పుడు మనం ఒక ఇది ఒక ఫ్రేమ్ వర్క్ లాగా అనమాట. లైక్ మనకి ల్యాబొరేటరీకి తీసుకొచ్చిన దానిలో వాటిని టెస్ట్ చేసి వాటిని మానిటర్ చేసి దానిలో ఏదైతే ఉందో మొత్తం ఒక పర్టికులర్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడమే ఈ జిఎల్పి అనేది అనమాట. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. జిఎల్పి అనేది లింక్ విత్ జిఎంపి లింక్ విత్ హెచ్ఏసిసిపి, మొత్తం ఇదంతా ఒక ఆర్డర్లో వెళ్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్ లాగా, అంటే లైక్ ఒకటి చెక్ చేసి దానికి రిపోర్ట్ ఇస్తారు. మొత్తం ఆ పర్ఫామ్ ఏంటి దాని ఒక బాడీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఒక ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసి, లేదు డైలీ ఫేస్కి రాసుకుని ఏదో కాస్మెటిక్ క్రీమ్ ప్రిపేర్ చేస్తానమ్మా. సో ఆ ప్రిపేర్ చేసిన క్రీమ్ తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే దానిలో % లైక్ ఇప్పుడు ఫేస్కి అనుకోండి, ఫేషియల్కి మనకు లైక్ డిఫరెంట్ ఉంటాయి కదా, ఆ సొల్యూషన్స్లో ఏవేమి ఎంతెంత % కలిపారు. సో ఏదైనా ఎక్కువ కలిపారు, ఇన్ కేస్ ఎక్కువ కలిపితే దానిలో ఏంటి, ఏది ఎంత మొదట్లో ఉంది అనేది ఈ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ ద్వారా మొత్తం ఎంత ఉంది ఎనాలిసిస్ ఇస్తారనమాట. ఎనాలిసిస్ ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత దీన్ని జిఎంపికి పంపుతారు. జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనమాట. సో అసలు ఈ జిఎల్పిలో ఇంకేమేమి చేస్తారో చూద్దాం. దీనిలో ఈ జిఎల్పి అనేది ఎప్పుడంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎర్లీ 70sలో ఎఫ్డిఏ వాళ్ళు ఈ పూర్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ అని, అంటే ఆ టైంలో ఈ ల్యాబొరేటరీ కండిషన్స్ సరిగా లేక రకరకాల ప్రొడక్ట్స్ బయటకు వచ్చేసి ప్రజలకు హానికరం కలుగజేసేస్తున్నాయని ఇన్ ద ఎర్లీ 70sలోనే ఈ జిఎల్పిని మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ అందరూ కలిపి కూడా దీన్ని ఒకటి స్టార్ట్ చేశారు. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం అప్రూవల్ ఇవ్వాలంటే దాన్ని టెస్ట్ చేయకుండా ఇవ్వకూడదు. సో అలా టెస్ట్ చేయకుండా ఇవ్వడం వలన ఏంటంటే చాలా హానికరమైనవి వస్తున్నాయి. సో అందుకు ఒక ప్రోడక్ట్ని మనము బయటికి ఇన్వెంట్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ని మెయిన్గా మనం ఏంటంటే దానిలో టాక్సిసిటీని టెస్ట్ చేసి అండ్ దెన్ వీ హ్యావ్ టు రిలీజ్డ్ ఇంటూ మార్కెట్. సో మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి మొట్టమొదటిసారిగా దానికంటూ ఒక టెస్ట్ చేయాలి, ల్యాబొరేటరీ టెస్ట్ చేయాలని మొట్టమొదటిసారిగా ఈ జిఎల్పిని ఎప్పుడు ఈ ఇన్ ద ఇయర్ ఆఫ్
70స్లోనే ప్రపోజ్ చేశారనమాట ఈ ఎఫ్డిఏ అన్ని యునైటెడ్ నేషన్స్ అందరూ కలిపి. సో ది డిస్కవర్డ్ ఎ లాట్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అండ్ ఎ లాట్ ఆఫ్ ప్యూర్ ల్యాబ్ ప్రాక్టీసెస్. అప్పుడు ఏంటంటే చాలా ఫ్రాడ్స్ జరిగిపోయి ఈ ల్యాబ్ ప్రాక్టీసెస్ కూడా సరిగా జరగక చాలా ఉండే అనమాట. వాటిని చూసి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు దీన్ని తీసుకుని ఈ ల్యాబ్ కండిషన్స్ కానీ ఎక్విప్మెంట్ ఏమీ సరిగా లేనప్పుడు ఒక జిఎల్పి అనేది ఉండాలి, ప్రతిదానికి ఈ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ ఉండాలి. దీని ఉండడం వలన ఒక ప్రోడక్ట్ యొక్క క్లారిటీ అనేది మనకు తెలుస్తుంది. దానిలో ఎంత మోతాదులో ఏం కలుపుతున్నారు, అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, అలా ప్రిపేర్ చేస్తే రిజల్ట్ ఓకే, అది ప్రజలకి ఏ విధంగా టాక్సిసిటీ లేకుండా ఎంత మోతాదు వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ప్రజలకి ఏ హాని కలగకుండా ఉంటుంది అని దీనిపైన మన సైంటిస్టులు ఎంతగానో రీసెర్చ్ చేసి అప్పుడు ఈ అమెరికా మొత్తం యునైటెడ్ నేషన్స్ అన్నీ కలిపి ఈ జిఎల్పిని మొట్టమొదటిసారిగా క్రియేట్ చేశారనమాట. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ జిఎల్పి ఈజ్ టు సర్టిఫై దట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది అనాలిసిస్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. అంటే ఈ జిఎల్పి వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారనుకో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, లైక్ ఫేస్కి రాసుకునే ఒక పౌడర్ ఉంది, పౌడర్ కాదు ఫెయిర్ అండ్ లవ్లీ లైక్ ఏదో నాకు క్రీమ్ ఉంది. ఆ క్రీమ్లో మనకి వెనకాల మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన ఫేస్కి రాసుకునే క్రీమ్కి వెనకాల అబ్జర్వ్ చేస్తే దానిలో లైక్ పొటాషియం, నైట్రోజన్, బ్యూటీ క్రీమ్స్, కాస్మెటిక్స్ ఇవి ఇంత మోతాదులో కలిపాము, ఇవి ప్రిపేర్ చేస్తే ఇలా ప్రిపేర్ చేసాము అని నోట్ అని మనకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ వాళ్ళు ఇచ్చిన పర్పస్ తోటి, వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ తోటి మళ్ళీ ప్రిపేర్ చేస్తారనమాట. సో వీళ్ళ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి దానిలో ఏదైనా రాంగ్ వచ్చినా ప్రోడక్ట్ కరెక్ట్ కాదు అని బయటకి ఇచ్చేస్తారనమాట. దానికి ఇది వ్యాలిడ్ కాదు, ఈ ప్రోడక్ట్లో ఏదో కెమికల్ కలిసింది, సో ఇది కరెక్ట్ కాదు అని దాన్ని బయటకి ఇచ్చేస్తారు. సో అలాగా ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేసి దానికి ఎస్ ఆర్ నాట్ అని వ్యాలిడ్గా రీజన్ ఇచ్చి ఎందుకు మేము ఈ ప్రోడక్ట్ని వద్దంటున్నాం, దీనిలో ఏం కలిసింది అనేది కూడా మొత్తం అంతా క్లియర్గా చెప్తారనమాట. చెప్పి దీని పర్పస్ ఏంటి, ఆ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసినప్పుడు పాజిటివ్గా వస్తే సర్టిఫికేట్ ఓకే వ్యాలిడ్, పాజిటివ్గా కాకుండా వేరేగా వస్తే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ అని దాన్ని దాన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారనమాట. సో అలాగే ఇట్ కెన్ ఎస్యూజ్ ద క్వాలిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. అంటే వాళ్ళు ఇచ్చిన డేటా అనేది కరెక్ట్గా ఉందా, దానిలో ఏమైనా సేఫ్టీ రూల్స్ ఏమైనా ఫాలో అయ్యారా, అన్నీ ఫాలో అయ్యి ప్రజలకి ఏమీ లేకుండా యూజ్ చేస్తారా చూస్తారు. తర్వాత వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్కి అప్రూవల్ ఇస్తున్నారో దాని మొత్తం డీటెయిల్స్ ఒక రికార్డెడ్ డేటా మెయింటైన్ చేస్తారమ్మా. ఆ మెయింటైన్ చేసి దానిలో అంతా రాసుకుని అండ్ దెన్ దే కెన్ బి అప్రూవల్ అనమాట, అప్రూవల్ ఇస్తారు. సో ఈ జిఎల్పిలో మన ఇండియా హ్యాస్ బికమ్ థర్డ్ కీ ఎమర్జింగ్ ఎకానమీ ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికా అండ్ సింగపూర్. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ సింగపూర్, దెన్ ఇండియా ఈజ్ ద థర్డ్ కీ ఎమర్జింగ్ ఎకానమీ అనమాట. ఈ జిఎల్పి కోఆపరేషన్లో మన ఇండియా అనేది థర్డ్ పొజిషన్లో, అంటే థర్డ్ ఎమర్జింగ్ ఎకానమీ. అంటే దీనికి మెంబర్స్ ఉంటారు కదా ఎఫ్డిఏలో. సో దానిలో ఈ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో అవర్ ఇండియా ఈజ్ బికమ్ ఏ థర్డ్ కీ ఎమర్జింగ్ ఎకానమీ అనమాట. ఓకేనా. సో ఇట్ కెన్ బీ హెల్ప్ టు, ఇందులో మనకి డేటా అసెస్మెంట్స్ చేస్తారు, అలాగే ఏ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, ఏదైనా కెమికల్స్ అవి క్లినికల్లా నాన్ క్లినికల్లా అంటే యూజ్ చేసేవా, లేకపోతే వాటి వలన ఏదైనా టాక్సిసిటీ ఉందా, ఏదైనా ఉన్నాయా అని మొత్తం రికార్డ్స్ కానీ రికార్డ్ మెయింటైనింగ్, ఈ స్పెసిమెన్ రిటెన్షన్ అంటే మనకు ఒక కాపీ ఇస్తారు కదా, ఆ కాపీని వీళ్ళు ఉంచుకుంటారు అనమాట స్పెసిమెన్ కింద. వీళ్ళు దానికి మించి ఏదైనా కలిపినా మళ్ళీ ఈ ప్రోడక్ట్ వల్ల మళ్ళీ ఏదైనా తేడా వచ్చినా వాళ్ళు వెంటనే వెళ్ళి చెక్ చేసి దాన్ని బయటికి ఇంకా దాన్ని బ్యాన్ చేసేస్తారనమాట. లైక్ ఇది వరకు చూడండి, ఒకసారి నూడిల్స్ అలాగే బ్యాన్ చేసేసి తర్వాత వీటిల్లో ఏదో కలుస్తుంది మైదాలో రబ్బర్ కంటెంట్, సో దానివల్ల ఇది యూజ్ చేయకూడదని నూడిల్స్ని బ్యాన్ చేసేసి మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ నూడిల్స్ కంపెనీ వాళ్ళంతా లేదు మాదంతా ప్రోడక్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది ఏం లేదు అని మళ్ళీ టెస్ట్ చేయించుకుని అప్పుడు అప్రూవల్ ఇస్తారు. సో వీళ్ళు ఒకవేళ అప్రూవల్ ఇచ్చేసినా ఇన్ కేస్ దానిలో ఏమైనా తేడా జరిగిందనుకోండి మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారనమాట. సో మొత్తం అంతా ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. అందులోనే మనకి ఈ జిఎల్పి కానీ, జిఎంపి కానీ, హెచ్ఏసిసిపి కానీ, ఎస్ఎస్ఓపిఎస్ కానీ, కొడాక్స్ ఎలిమెంటేరియస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్కటి టెస్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఎలా అనుకోండి, ఇప్పుడు జిఎల్పి ఉంది, వీళ్ళ ల్యాబ్లో టాక్సిక్ కెమికల్స్ని యూజ్ చేస్తారు, అది ఎలా చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళ యొక్క సింబల్స్ అప్రూవల్ ఇచ్చిందా లేదా, ఇది చాక్లెట్ మీద మీరు చూడండి బాక్స్లో ఉండి చిన్న డాట్ ఉంటుంది, అలాగా అప్రూవల్ ఉందా లేదా, గవర్నమెంట్ ద్వారానే ఇది వెళ్తుందా లేకపోతే వీళ్ళు ఓన్గా ఏమైనా వెళ్తుందా చూస్తారు. సో అవన్నీ కూడా మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట దీనిలోకి వస్తాయి.
ఓకేనా. సో ఈ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి టెస్ట్ ఫెసిలిటీ ఆర్గనైజేషన్ అండ్ పర్సనల్, అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క టెస్ట్ ఫెసిలిటీ, నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్, అలాగే ఫెసిలిటీస్, అండ్ అలాగే ఆపరేటర్స్, మెటీరియల్ అండ్ రియేజెంట్స్, నెక్స్ట్ టెస్ట్ సిస్టమ్, టెస్ట్ అండ్ రిఫరెన్స్ సబ్స్టెన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దాన్ని ఎస్ఓపి అంటారు. అలాగే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టడీ, రిపోర్టింగ్ ఆఫ్ స్టడీ రిజల్ట్స్, స్టోరేజ్ అండ్ రిటెన్షన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ మెటీరియల్స్. అంటే ఒక గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ చేసేదానికి మెయిన్గా ఏవైతే ప్రిన్సిపల్స్ అంటే ఫస్ట్ మనకి ఏముంది, టెస్ట్ ఫెసిలిటీ ఆర్గనైజేషన్ అండ్ పర్సనల్. సో ఫస్ట్ ఈ టెస్ట్ ఫెసిలిటీ అండ్ ఆర్గనైజేషన్ పర్సనల్లోకి మనకి ఏమేమి వస్తాయంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఏదైతే కండక్ట్ చేస్తున్నారో దానిపైన రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. అలాగే స్పాన్సర్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ స్టడీ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ రెస్పాన్సిబిలిటీస్, నెక్స్ట్ స్టడీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్. ఒక ఆర్గనైజేషన్ అండ్ పర్సనల్లో మనకు వచ్చేసి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, స్పాన్సర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, స్టడీ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అంటే దాని గురించి స్టడీ చేసే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలాగే స్టడీ పర్సన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా నెంబర్ 1% ఉండాలన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ప్రికాషన్స్ని వాళ్ళ యొక్క ఏజ్ని అన్నీ చూసుకుని ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ వన్ ఏంటంటే మనకి క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రాంలో మనకు వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ పర్సనల్ ఉంటుంది అనమాట. దీనిలో ఏంటంటే ఇట్ కెన్ బి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే స్టడీ బేస్డ్ ఇన్స్పెక్షన్, ఫెసిలిటీ బేస్డ్ ఇన్స్పెక్షన్, ప్రాసెస్ బేస్డ్ ఇన్స్పెక్షన్. స్టడీ బేస్డ్ అంటే ఓకే, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేశారు, ఆ ప్రిడిక్ట్ చేసింది స్టడీని యూజ్ చేసి ప్రిపేర్ చేశారా, ఏదో వేసాం చేసేసామని ప్రిపేర్ చేసామా. నెక్స్ట్ ఆ ఫెసిలిటీ అంటే ఇప్పుడు అది యూజ్ చేసిన ఫెసిలిటీ కండిషన్స్ ఎలాంటివి అది చూడాలి. ప్రాసెస్ అంటే ఏ విధంగా తయారు చేశారు, ఏమైనా ఇవే కాకుండా ఇంకేమైనా కలిపారా టాక్సిక్వి అని అలా టెస్ట్ చేస్తారనమాట. సో దాన్నే క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఈ జిఎల్పి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాబ్ ప్రాక్టీస్ అనమాట. దీన్ని మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్లో, డెన్మార్క్ అండ్ న్యూజిలాండ్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972లో యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు దీన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను. ఈ టాక్సిసిటీని టెస్ట్ చేయడానికి కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయమ్మా. లైక్ వాళ్ళల్లో చూడండి, లైక్ పారాసెటమాల్ ఇలా ప్రిపేర్ చేసాము అని అంటారు. ఆ పారాసెటమాల్ ప్రిపరేషన్కి వాళ్ళు స్టడీ బేస్డ్ అంటే ఇన్ని ఈక్వేషన్స్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఇంత రిజల్ట్ వస్తుంది అనమాట. అది యూజ్ చేశారా, ఫెసిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా యూజ్ చేశారా, నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది అన్నీ చూసి ఆ తర్వాత రిపోర్ట్ ఇస్తారనమాట. అప్పుడు మేనేజ్మెంట్ అది తీసుకుని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి దాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి కరెక్ట్గా వస్తేనే అప్రూవల్ అనేది ఇస్తారు. ఓకేనా. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫెసిలిటీస్లో మనకి 2 టైప్స్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. టెస్ట్ సిస్టమ్ ఫెసిలిటీస్, నెక్స్ట్ ఫెసిలిటీస్ ఫర్ టెస్ట్ అండ్ రిఫరెన్స్ ఐటమ్స్. టెస్ట్ సిస్టమ్ ఫెసిలిటీస్ అంటే మనం తీసుకున్న ఫెసిలిటీస్ అనేవి అంటే లైక్ సూటబుల్ సైజ్ ఉండాలి, కన్స్ట్రక్షన్ అండ్ లొకేషన్ అంటే మనం ప్లేస్ అవి ప్రిపేర్ చేసే దగ్గర ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, సూటబుల్ సైజ్ ఉండాలి, కన్వీనియంట్ రూమ్ ఉండాలి. అలాగే డిఫరెంట్ లైక్ ఐసోలేషన్కి సెపరేట్గా రూమ్స్, దాన్ని డయాగ్నోసిస్ చేయడానికి ఆ ట్రీట్మెంట్కి డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా, నెక్స్ట్ ప్రిపేర్ చేసిన మెడిసిన్ని స్టోర్ చేయడానికి మనకి అన్ని ఫెసిలిటీస్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. దీనిలో మనకి టెస్ట్ సిస్టమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే ఓన్లీ టెస్ట్ చేయడానికి ఉపయోగించే రూమ్స్. అలాగే టెస్ట్ చేసేసిన తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి కొన్ని రూమ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటి మనకి ఎక్విప్మెంట్ అండ్ రియేజెంట్స్ అండ్ మెటీరియల్స్, అంటే ఆపరేటర్స్, మెడిసిన్, రియేజెంట్స్. సో ఈ ఆపరేటర్స్ అనేవి దే కెన్ బి డిజైన్ అండ్ అడిక్వేట్ కెపాసిటీ, దీనిలో ప్రాపర్ డిజైనింగ్లో దీన్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే దే కెన్ బి డాక్యుమెంటెడ్ ఇన్స్పెక్షన్, క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ కొలాబరేషన్ ఆఫ్ ఆపరేటర్స్. అంటే మనం యూజ్ చేసే ఈ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆపరేటర్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మెయింటెనెన్స్ అంటే పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అండ్ ఆపరేటర్స్ అండ్ మెటీరియల్స్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద టెస్ట్ సిస్టమ్స్, అంటే ఈ ఆపరేటర్స్ వీటిని టెస్ట్ సిస్టమ్ లోపలికి మధ్యలోకి రానివ్వకూడదు అనమాట. ఓకే, మనం శాంపుల్ తీసుకున్న వెంటనే ఈ
ఆపరేటర్స్ అన్నింటినీ ఒక పక్కకి పెట్టుకోవాలన్నమాట. అవి క్లమ్జీ అయితే ఏంటంటే రిజల్ట్లో రాంగ్ వచ్చేస్తుంది అనమాట. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ కెమికల్స్ని, రియేజెంట్స్ని, అలాగే సొల్యూషన్స్ని షుడ్ బి లేబుల్డ్ టు ఇండికేట్ ఐడెంటిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఏదైనా ఒక కెమికల్ అక్కడ మనకి ఎదురుగుండా పెట్టేస్తారు, దాని మీద నేమ్ లేదు. నేమ్ లేనప్పుడు అది మనకి ఎలా తెలుస్తుంది ఈ కెమికల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? సో ఖచ్చితంగా మనం ఒక కెమికల్కి, ప్రతి కెమికల్స్కి కానీ రియేజెంట్స్కి కానీ నేమింగ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఈ గ్లాస్వేర్ అన్ని ఒక పక్కన అరేంజ్ చేసుకోవాలి, సొల్యూషన్స్ అని ఒక పక్కన పెట్టుకోవాలి, ఈ రియేజెంట్స్ అన్ని ఒక పక్కన, కెమికల్స్ ఇవన్నీ మనం అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక క్లీన్ ఎస్టిమేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇది వాట్ ఈస్ వాట్ అనేది క్లీన్గా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎక్విప్మెంట్, రియేజెంట్స్ అండ్ మెటీరియల్స్. నెక్స్ట్ టెస్ట్ సిస్టమ్స్ వచ్చేసి మెయిన్లీ 2 టైప్స్ అనమాట. ఫిజికల్ అండ్ కెమికల్ టెస్ట్ సిస్టమ్స్ అండ్ బయోలాజికల్ టెస్ట్ సిస్టమ్స్ అనమాట. ఫిజికల్ అండ్ కెమికల్ అంటే తీసుకున్న డేటాలో మనకి ఫిజికల్గా ఏమైనా ఉన్నాయి, కెమికల్స్ ఏమైనా కలిపినాయి, అలా కాకుండా బయోలాజికల్ అంటే ఫుడ్లో బయోలాజికల్గా ఏదైనా కలిసిన లేదో టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ సిస్టమ్స్ ఉపయోగిస్తారనమాట. అలాగే టెస్ట్ చేసిన తర్వాత వాటిని మొత్తం దే కెన్ బి noted in a recorded data. అలాగే నెక్స్ట్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ సిస్టమ్స్ ఇన్ దేర్ కంటైనర్ ఆర్ వెన్ రిమూవ్డ్. మనం ఈ టెస్ట్ సిస్టమ్ ద్వారా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ జరిపించి దానిలో ఏదైతే టాక్సిక్ కంటెంట్ ఉందో దాన్ని తీసేయవచ్చు. అలాగే క్లీనింగ్ అండ్ శానిటైజేషన్ ఆఫ్ కంటైనర్స్. మనం వన్స్ టెస్ట్ చేసేసిన తర్వాత ఆ కంటైనర్స్ని క్లీన్ చేసి శానిటైజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ ఏజెంట్స్ టు బి డాక్యుమెంటెడ్. పెస్ట్ కంట్రోల్ అంటే ఎక్కడైనా పెస్ట్ అది ఎక్కడైనా ఉందేమో దాన్ని చూసి దాన్ని పెస్ట్ని రిమూవ్ చేయడం ఒకటి. నెక్స్ట్ టెస్ట్ సిస్టమ్ తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, దాన్ని ఎస్ఓపి అంటారు. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఇట్ కెన్ బి రిటర్న్ ప్రొసీజర్స్ ఫర్ ల్యాబొరేటరీస్ ప్రోగ్రామ్. అంటే ఇప్పటి వరకు మనం ఎస్టిమేట్ చేసిందంతా కూడా ఒక బుక్లో ఇలాగా నోట్ చేస్తారనమాట. దానిలో మనకి ఏ ప్రోటోకాల్ని ఉపయోగించి దీన్ని ప్రిపేర్ చేసాం, దానిలో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా, ఏ ప్రొసీజర్ వాడడం. లైక్ ఇప్పుడు పారాసెటమాల్ ప్రిపేర్ చేసాం అనుకో, దానిలో ఆస్పిరిన్ ఎంత వాడడం, లైక్ ఎంత అమౌంట్ ఆఫ్ పారాసెటమాల్ ఎంత వాడడం, లైక్ ఎంత ఈ ఎంజీలు ఇది తీసుకున్నాం, ఎంత ఎంజీలు ఇది తీసుకున్నాం అని మొత్తం డేటాని రికార్డ్ చేసేది ఎస్ఓపి. దాన్నే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని అంటారు. తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టడీలో మనకి స్టడీ ప్లాన్ అండ్ కండక్ట్ ఆఫ్ స్టడీ. ఈ ఎస్ఓపిలో అయిన తర్వాత మనకి మనం ఏదైతే పర్ఫార్మెన్స్ చేసామో అంతా ఎలాగొచ్చింది, కరెక్ట్గా వచ్చిందా లేదా అది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఇప్పుడు వరకు చేసిందంతా కూడా ఒక దానిలో రిపోర్ట్ రాయాలన్నమాట. ఆ రిపోర్ట్ రాసి ఆ డేటాని మనం సబ్మిట్ చేస్తారు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఒక ప్రోడక్ట్ని మనం తెచ్చి దాన్ని టెస్ట్ చేసి దాన్ని క్లినికల్గా మొత్తం క్లీన్ చేసిన తర్వాత దానికి ఒక రిపోర్ట్ ఇవ్వడమే ఈ జిఎల్పి యొక్క మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఇది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ యూరోపియన్ కౌన్సిల్ అంటే లైక్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో ఈ ఎఫ్ఏడి గురించి మీటింగ్స్ పెట్టుకుంటారు. సో అలా మీటింగ్ పెట్టుకున్నప్పుడు పలానా ప్రోడక్ట్ని మేము చూసాం, మేము టెస్ట్ చేసాం, మేము అప్రూవల్ ఇచ్చాం అని వాళ్ళంతా కమిటీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు కూడా చెప్తారు మేము ఇది ప్రొడక్ట్ చేస్తామంటే వాళ్ళు ఏమైనా అప్లికేషన్స్ వేయచ్చు. అంటే లైక్ ఇందులో ఇది ఉందేమో అది ఉందేమో అంటే వాళ్ళు కూడా శాంపిల్ మనం ఇచ్చి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుని వాళ్ళంతా టెస్ట్ చేసిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా వన్స్ ఆ ప్రోడక్ట్ని ఒప్పుకున్నాకే ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారనమాట. సో ఇదంతా ప్రాసెస్ కూడా ఈ జిఎల్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీనిలోనే నెక్స్ట్ టాపిక్ మనకి జిఎంపి మీన్స్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు అది చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఓకే, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్లో. సో ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది విచ్ కెన్ బి రికగ్నైజ్డ్ ఇన్ వరల్డ్ వైడ్, మొత్తం ప్రపంచం అంతటా కూడా ఈ జిఎంపి గురించి ప్రపంచం అంతటా కూడా దే కెన్ బి రికగ్నైజ్డ్ అనమాట. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే విచ్ కెన్ బి మెయింటైన్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఫుడ్, ఫార్మాసిటికల్ అండ్ మెడిసినల్ డివైజెస్. మొత్తం ఏంటి, ఫుడ్ని అలాగే ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ని అలాగే మెడిసినల్ డివైజెస్కి యొక్క మూడింటిని క్వాలిటీ కంట్రోల్, వాటిలో క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలా ఉంది ఏంటి టెస్ట్ చేయడానికి ఈ జిఎంపిని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, జిఎంపి is the part of quality assurance aimed at ensuring that products are consistently manufactured to a quality appropriate to their intended
యూజ్, మనం ఉపయోగించే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఆ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీని అలాగే దాన్ని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు దాన్ని మెయిన్గా స్టడీ చేసేదే ఏ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రాక్టీస్ అనమాట. ఈ ఈ పదం ప్రపంచం అంతటా ఎంతగానో ప్రసిద్ధి చెందిందనమాట. ఓకేనా. సో దీని యొక్క మెయిన్ ఏంటంటే ఫుడ్ యొక్క క్వాలిటీ అండ్ సేఫ్టీ ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్లో ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఫైనాన్షియల్గా ఎటువంటి లాసెస్ రాకుండా ఆ ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా అప్రూవల్ ఇవ్వడానికి. అలాగే ఇట్ కెన్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఇన్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్ బిట్వీన్ కంపెనీస్. అంటే కాంపిటీషన్ ఇది దేనికి మెయిన్గా 2 కమర్షియల్ ప్రెజర్స్ ఉన్నాయన్నమాట. అది ఫస్ట్ది ఏంటంటే ఇంక్రీజింగ్ కాంపిటీషన్ బిట్వీన్ కంపెనీస్, 2 కంపెనీల మధ్య కాంపిటీషన్ పెంచుతుంది. అలాగే ద నీడ్ టు యాక్సెస్ ఎక్స్పాండింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్స్. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ప్రొడక్ట్ రిక్వైర్డ్ బై రీటైలర్స్. అంటే ఫస్ట్ ఓకేనా. సో ఈ జిఎంపి అనేది మెయిన్గా దీని యొక్క ఎయిమ్ ఏంటంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ అనమాట. సో ఏదైనా రీజన్స్ వల్ల మనం తీసుకున్న ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ అనేది రిజెక్షన్ అంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఐటమ్ ఉందిరా, ఆ ఫుడ్ ఐటమ్ నేను ప్రిపేర్ చేసి లైక్ ఏదో న్యూట్రిషన్ హెల్తీ డ్రింక్ నేను ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాక అది అప్రూవల్ ఇవ్వకుండా రిజెక్షన్ వచ్చేసింది. అలా రిజెక్షన్ వచ్చేసాక వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో కంపెనీకి చెప్తారు పలానా కంపెనీ వాళ్ళు ఇది చేశారు, ఇది మీరు ప్రిపేర్ చేయగలరా. అలాగా 2 కంపెనీస్కి మధ్య కాంపిటీషన్ పెడతారనమాట. అంటే ఎవరైతే దాన్ని బాగా ప్రిపేర్ చేసుకొస్తారో వాళ్ళ యొక్క కంపెనీ పేరుతోనే వాళ్ళ నేమ్తోనే ఆ ప్రోడక్ట్కి మేము అప్రూవల్ ఇస్తాం. అలాగే వాళ్ళ యొక్క ఫుడ్ మార్కెట్లో దాన్ని పెడతారనమాట. ఓకే మేము వీళ్ళు కొత్తగా ఇది పెట్టారు, ఇందులో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని టెస్ట్ చేస్తారనమాట. అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని మొత్తం ఎవరైతే వస్తారో అందరికీ తెలియజెప్పాలి. అప్పుడు ఆ ప్రోడక్ట్ నుంచి ఎటువంటి హామ్ లేదు అన్నప్పుడే ఒక ప్రోడక్ట్ని బయటికి మనకి అప్రూవల్ అనేది ఇస్తారనమాట. సో దీనిలో ఈ జిఎంపిలో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ వెన్ వీ డిస్కస్ దట్. సో గైడ్ లైన్స్ చూసే కన్నా ముందు మనకి ఈ జిఎంపిలో మైల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు అసలు ఈ జిఎంపిని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేశారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1902 డెవలప్మెంట్ ఆఫ్ ద బయోలాజికల్ కంట్రోల్ యాక్ట్. అంటే ఏ కంట్రోల్ యాక్ట్ని ఎప్పుడెప్పుడు అలాగా మనకి ఈ జిఎంపిని ఇన్ ద ఇయర్ ఆఫ్ 1941 ఇనిషియేషన్ ఆఫ్ జిఎంపి. మొట్టమొదటిసారిగా ఈ జిఎంపిని మనకి ఫుడ్ కార్పొరేషన్ లిమిటెడ్లోకి అలాగే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లోకి మొట్టమొదటిసారికి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇవే కాకుండా ఇంకా రకరకాల యాక్ట్స్ ఉన్నాయన్నమాట ఫర్ ఫుడ్ సేఫ్టీ కోసం. మనకి 1902 నుంచి ఫుడ్ సేఫ్టీ కోసం రకరకాల యాక్ట్స్ రకరకాల టైంలో అవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మన క్వాలిటీ, మనం తీసుకునే ఫుడ్ యొక్క క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫుడ్ యొక్క నేచర్ అంటే మనం తీసుకునే ఫుడ్లో టాక్సిసిటీ లేకుండా ఉండాలి అని చూడటానికి ఇన్ని టైప్స్ ఆఫ్ యాక్ట్స్ని మన ఈ ఎఫ్బిఐడి వాళ్ళు అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీనికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత WHO వాళ్ళు దీన్ని మనకి బయటకు రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ జిఎంపి వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1941. ఓకేనా. సో క్వాలిటీ మేనేజ్మెంట్లోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్, తర్వాత క్వాలిటీ ఎష్యూరెన్స్, నెక్స్ట్ జిఎంపి, నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్. అసలు క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి చూద్దాం. సో క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే all the planned and systemic activities implemented within the quality system and that can be demonstrated to provide confidence a product or service will fulfill requirements for quality. అంటే ఈ క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే ఏవైతే మనకి ఈ ప్రొడక్ట్స్ వచ్చినాయో వాటి యొక్క ప్లాన్ అండ్ సిస్టమిక్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ద క్వాలిటీ సిస్టంలో వాటి యొక్క వాళ్ళ యొక్క ప్లాన్స్ని అలాగే ఆ సిస్టమిక్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే దాన్ని ఏదైతే క్వాలిటీ సిస్టమ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు దే కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ టు ప్రొవైడ్ కాన్ఫిడెన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ని అలాగే దే కెన్ బి సర్వీస్ విల్ ఫుల్ఫిల్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్వాలిటీ. వాళ్ళందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనేమో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేస్తాం అనుకో, చుట్టూ ఉండే వాళ్ళ అనే డెసిషన్స్ని తీసుకుని వాటిలో ఏది బెస్ట్, ఒకవేళ వాళ్ళ ఐడియాస్ కూడా కొన్ని యూజ్ అవుతాయి కదా, వాటిని కూడా ఉపయోగించి దెన్ ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయడం
చేయడాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ అని అంటారు. క్వాలిటీ కంట్రోల్ అంటే ద ఆపరేషనల్ టెక్నిక్స్ అండ్ యాక్టివిటీస్ యూజ్ టు ఫుల్ఫిల్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్వాలిటీ. ఏదైతే క్వాలిటీ ఒక ప్రోడక్ట్కి ఇంకా సమ్ అదర్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ కావాలో వాటన్నిటిని యాడ్ చేసి ఫుల్ఫిల్ చేయడమే వాటి యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడమే క్వాలిటీ కంట్రోల్ అంటారనమాట. సో ఈ జిఎంపీ అనేది ఒక చైన్ ప్రాసెస్ అనమాట. దీనిలో మనకి ఫస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, జిఎంపీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటన్నిటి మీద బేస్ అయ్యి ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ జిఎంపీ అనేది మొత్తం అన్నిటినీ కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ప్రోటోకాల్. సో దీనికి గైడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో గైడ్ లైన్స్ అనేది సో దీని ఒక గైడ్లైన్స్ చూస్తే జిఎంపీ గైడ్లైన్స్ ఆర్ నాట్ పర్స్పెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్. సో దీనిలో పర్టికులర్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక పర్టికులర్ గైడ్లైన్స్ని జిఎంపీ అనేది ఫాలో అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా దే ఆర్ సిరీస్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్. దీంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ ఉంది, మనం సీ ఫుడ్లో ఉన్నాం కదా, ఒక ఫిష్ని ప్రిజర్వ్ చేసి హ్యాండ్లింగ్ చేసి దే కెన్ బి ప్రిజర్వేటివ్. సో అలా ప్రిజర్వ్ చేసేటప్పుడు ఇవి ఎలా ప్రిజర్వ్ చేయాలి ఏంటి అనేది నార్మల్గా ఇప్పుడు ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి తెలుస్తుందా ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఎవరైతే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ పైన ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారనమాట. అంటే లైక్ ఓకే మీరు అంత ఇప్పుడు ఫిషర్ మ్యాన్స్ ఉంటారు, చేపలు పట్టే వాళ్ళు చేపలు రకరకాలుగా పట్టేస్తూ ఉంటారు. అలా కాదు, మీరు ఇలా పట్టండి, ఇలా పట్టితే దానికి ఏ గాయం తగలకూడదు, గాయం అయితే ఆ ప్రోడక్ట్ని లాంగ్ టర్మ్ స్టోర్ చేయడానికి సరిపోదు. అలాగా మీరు ఒక ప్రోడక్ట్ని ఇలా పట్టండి, ఇలా పట్టడం వల్ల దానికి క్వాలిటీ ఇలా ఉంటుందని ముందు అది నాట్ ఓన్లీ సీ ఫుడ్, అలాగే డ్రగ్ ప్రిపరేషన్లో కానీ ఏదైనా టాబ్లెట్ ప్రిపరేషన్లో కానీ ఏదైనా మెడిసిన్ ప్రిపరేషన్ కానీ దేనిలోనైనా కూడా అవేర్నెస్ అనేది ఇస్తారనమాట, క్రియేట్ చేస్తారు. అవేర్నెస్ వచ్చిన తర్వాత అవి ప్రిపేర్ చేసేటప్పుడు ఏ విధంగా నువ్వు దాన్ని ప్రిపేర్ చేయాలి, నువ్వు ప్రిపేర్ చేసిన ప్రొడక్ట్లో మనకి ప్యూరిటీ అండ్ మెయిన్గా మనకి క్వాలిటీ అనేది బాగుండాలి. సో ఎఫిషియెంట్ క్వాలిటీ అనేది మనకు రావాలన్నమాట. సో క్వాలిటీ రావడానికి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఇలా చేయాలని వాళ్ళకి తెలపడం ద్వారా దే కెన్ బి అబ్టైన్ గుడ్ రిజల్ట్స్ అనమాట. హెల్దీ అండ్ గుడ్ రిజల్ట్స్ అనేవి మనకి రావడానికి వీలుంటుందన్నమాట. సో ఈ జిఎంపీ దే కెన్ బి బేస్డ్ ఆన్ సమ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో వాట్ ఆర్ దట్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు take a look. So these are the principles of GMP. First, they can be design and construct the facilities and equipment properly. ఈ ఎక్విప్మెంట్ని పెట్టడానికి ప్రాపర్గా డిజైన్ అంటే కన్స్ట్రక్షన్ జరుపుతారు. తర్వాత ఫాలో రిటర్న్ ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఏవైతే ప్రొసీజర్తో ఏవైతే మనం రాయాలో వాటన్నిటిని రాసుకుంటారు, ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఫాలో అవుతారు. అలాగే డాక్యుమెంట్ వర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిపేర్ చేసి తెస్తారు కదా, డాక్యుమెంట్ వర్క్ అంతటిని కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, మనం ఒక షాప్ పెట్టుకుంటారు, రెస్టారెంట్ పెట్టుకుంటారు, ప్రతిదానికి కూడా వ్యాలిడ్ డేట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి 3 years 4 years దానికి వాళ్ళు రెన్యువల్ చేయించుకుంటారు. మన గవర్నమెంట్ ఒక 1 yearకి ఇస్తారనమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళు రెన్యువల్ చేయించుకుంటారు. అలాగా వీళ్ళు ఒక షాప్ నడుపుతున్నారు, ఆ నడిపే షాపు టైం అయిపోయిందా లేదా, వీళ్ళు వ్యాలిడ్ డేట్ అయిపోయినా వీళ్ళు రెన్యువల్ చేయించకుండా వాడుతున్నారా లేదా అని ఎప్పటికప్పుడు తిరిగి చెక్ చేస్తారనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్తారా, ఆ హోటల్లో ఫుడ్ బాగాలేదని వీళ్ళకి ఏదో కంప్లైంట్ వెళ్ళింది, లేదా బాగా ఫుడ్ బాగుంటుంది, బాగా డెవలప్ అయిపోతుందని వీళ్ళకి ఒక కంప్లైంట్ వెళ్ళింది అనుకో, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు. చెక్ చేసి ఓకే ఈ హోటల్లో ఇలాగ ఫుడ్ బాగుంటుందా, లైక్ ఇలా ఇచ్చారా అని చెక్ చేసి అలా అదంతా తెలుసుకుని అండ్ దెన్ అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు తిని ఓకే ఇది ఇలా ఉంది, వీళ్ళు ఏమైనా వాడుతున్నారా, ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తున్నారా అది తెలుసుకుంటారు. తెలుసుకుని ఓకే వీళ్ళు ఏం యూజ్ చేయట్లేదు, అంతా ప్రాపర్గా బాగానే ఉంది అనుకుంటేనే వీళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారనమాట. లేదు అంటే ఎవరు నెక్స్ట్ వర్క్ చూస్తారు, వ్యాలిడ్ డేట్ ఆఫ్ వర్క్ చూస్తారు. నెక్స్ట్ మానిటర్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్, అక్కడ ఉండే ఫెసిలిటీస్
ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అంతా ఎలా ఉంది, క్లియర్గా ఉందా, ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుందా లేదా, అక్కడ రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూస్తారు. నెక్స్ట్ రైట్ స్టెప్ బై స్టెప్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ వర్క్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ రాస్తారు. నెక్స్ట్ డిజైన్, డెవలప్ అండ్ డిమాన్స్ట్రేట్ జాబ్ కాంపిటెన్స్. దానికి దే కెన్ బి డిజైన్ అండ్ డెవలప్, డిమాన్స్ట్రేట్ జాబ్ కాంపిటెన్స్ అంటే దీనికి సంబంధించి ఏమైనా జాబ్ కాంపిటెన్స్ ఉన్నాయో లేదో చూస్తారు. నెక్స్ట్ ప్రొటెక్ట్ అగైనిస్ట్ కంటామినేషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నెక్స్ట్ కంట్రోల్ కాంపోనెంట్స్ ప్రొడక్ట్ రిలేటెడ్ ప్రాసెస్. నెక్స్ట్ కండక్ట్ ప్లాన్ అండ్ పీరియోడిక్ ఆడిట్స్ అంటే ఎప్పటికప్పుడు పీరియోడిక్ ఆడిట్స్ని కండక్ట్ చేస్తారు. అలాగే కంపెనీ కాంపోనెంట్స్ యొక్క కంట్రోల్, ఆ ప్రొడక్ట్ అనేది ఎలా ఉందో చూస్తారు. ఇవే కాకుండా ఇంకా సమ్ వేరే ప్రిన్సిపల్స్ కూడా ఉన్నావమ్మా. సో అవేంటి అంటే principles. They can be must record the deviation which need investigation and documentation. Next, have a system for recalling any batch from sale or supply. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర ఆ సిస్టమ్ అనేది అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, సప్లిమెంటరీ అన్ని బాగున్నాయా లేదా, ఆ క్వాలిటీ ప్రొడక్ట్స్ని క్లియర్గా ఉంచుతున్నారా లేదా, మొత్తం ఇవన్నీ కూడా ఈ 10 బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి కూడా జిఎంపి యొక్క మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మనకి బెనిఫిట్స్ ఆఫ్ ప్రాపర్ ఈ జిఎంపిని ప్రాపర్గా మనం సక్సెస్ఫుల్ జిఎంపిని మనం కండక్ట్ చేయగలమంటే అంటే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి మ్యానిపులేషన్ జరగకుండా చూసుకున్నట్లయితే వీ క్యాన్ ఇంప్లిమెంటెడ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటెడ్ జిఎంపి. వాట్ ఆర్ ద ఇంప్లిమెంట్స్ అంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్, ఏంటో బెనిఫిట్స్ మనం చూద్దాం. ఎకనామిక్, మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్ బై గెటింగ్ రైట్ ఫస్ట్ టైం. రిడక్షన్ ఇన్ వేస్ట్ మెటీరియల్స్ ఫర్ ఎకనామిక్, మార్కెటింగ్, ఇంటర్నల్ అండ్ లెజిస్లేటివ్. ఎకనామిక్ పరంగా ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్యూర్గా వచ్చిందనుకో, దాన్ని మనం ఎంత కాస్ట్లో పెట్టినా మన ప్రొడక్ట్ ప్యూరిటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత కాస్ట్లో ఉన్నా కొంటారు. సో దానివల్ల ఎకనామికల్గా బెస్ట్ వస్తుంది. మార్కెటింగ్, సో అందరికీ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుందని అందరికీ తెలుస్తుంది రా. అలా తెలిసినప్పుడు ఏమనుకుంటారు, ఓకే వాళ్ళ ప్రోడక్ట్ చాలా బాగుంది, ఆ ప్రోడక్ట్ మనం తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది అని మార్కెట్లో కూడా దానికి పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్గా అంటే మన ప్రోడక్ట్ మేము ఇంత మంచి ప్రోడక్ట్ చేస్తున్నామని అందరికీ తెలిసినప్పుడు అదే కంపెనీలో జాబ్ చేస్తే మనకు కూడా బాగుంటుంది, వాల్యూ బాగుంటుంది అని అలా ఆలోచించే వాళ్ళు స్టాఫ్ పెరుగుతారు, అంత పని వాళ్ళు అంతా పెరుగుతారు, అంత డెవలప్ అవుతుంది కంపెనీ. నెక్స్ట్ లెజిస్లేటివ్ అంటే డిమాన్స్ట్రేటింగ్ డ్యూ డిలిజెన్స్, ప్రొవిడెన్స్, ఎవిడెన్స్ ఆఫ్ కమిట్మెంట్ టు క్వాలిటీ. అంటే అదే ఇప్పుడు మనం ఈ లెజిస్లేటివ్ అంటే మనం ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనకి గవర్నమెంట్ పరంగా కూడా మనకి అప్రూవల్ వచ్చి ఇంకా మన కంపెనీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేసినప్పుడు కానివ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కానివ్వచ్చు, మెయిన్గా మనము ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా, ఎటువంటి టాక్సిసిటీ లేకుండా ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని ల్యాబ్ ప్రాక్టీసెస్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే వీ కెన్ అబ్టైన్ 4 బెనిఫిట్స్ అనమాట. ఈ 4 బెనిఫిట్స్ ఎకనామికల్గాను బెనిఫిట్స్ వస్తాయి, మార్కెటింగ్ పరంగాను బెనిఫిట్స్ వస్తాయి, అలాగే ఇంటర్నల్గా కూడా బెనిఫిట్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉంటాయి అనమాట. సో వీ క్యాన్ మనం వీటిని ఫాలో అయితే వీ కెన్ అబ్టైన్ గ్రేట్ బెనిఫిట్స్ అనమాట. ఓకేనా. సో ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది దే కెన్ బి డీల్ విత్ కంటామినేషన్ బై పీపుల్, ఫుడ్ మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, హాజార్డస్ మెటీరియల్స్ అండ్ మిస్లీనియస్ మెటీరియల్స్. అంటే ఇప్పుడు మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అది మనుషుల ద్వారా కానీ, లేకపోతే ఫుడ్ మెటీరియల్ ద్వారా కానీ, లేకపోతే ప్యాకేజ్ మెటీరియల్ ద్వారా కానీ అది పొల్యూట్ అయిపోవచ్చు అనమాట. సో అలాగే అవ్వకుండా నెససరీ ప్రిన్సిపల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మనకి ఎక్కువ కాలం మనం తీసుకునేవి స్టోర్ అవ్వాలంటే అవ్వదు కదా. సో అందుకు స్టోర్ అయ్యేటప్పుడు ఫిషెస్ కనుకో ఐస్ అనేది ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ ఎయిర్ వెళ్ళకూడదు, బ్యాక్టీరియా వెళ్ళకూడదు. సో మనకి కంటామినేషన్ అనేది కూడా మనుషుల ద్వారా కూడా జరుగుతుంది. సో మనం ఖచ్చితంగా ఫస్ట్ క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవాలన్నమాట ఎన్విరాన్మెంట్ని. సో ఇలా క్లీన్ అండ్ నీట్గా ఎన్విరాన్మెంట్ మనం ఉపయోగించుకుంటే వీ కెన్ అబ్టైన్ గ్రేట్ అండ్ బెటర్ రిజల్ట్ ఫర్ బెటర్ ప్రొడక్ట్స్ అనమాట. ప్రొడక్ట్స్ అనేది బెటర్గా రావడానికి, మనకి రిజల్ట్ అనేది మంచిగా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ విచ్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ practices and good laboratory practices. So this is the first topic in our 4th unit in post harvest technology of fish and fisheries. So if you have any doubts you can ask me. Okay, thank you.